అనంతపురం జిల్లా కేంద్రంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కు ఎఫ్సీఆర్ఏ అనుమతులు పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు విదేశీ నిధులు ఆపద్దని వెంటనే రెన్యువల్ అనుమతులు ఇవ్వాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్లో నిరసన తెలిపారు. ప్రధాని మోదీకి 1,00,000 పోస్టు కార్డులను పంపారు. కళ్యాణదుర్గ నియోజకవర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్రను నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ వివిధ రూపాల్లో చేసిన ఆందోళన కార్యక్రమాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగిందని, అందుకే ఎట్టకేలకు ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అనంతపురం ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్ రావడంపై వైఎస్ఆర్సీపీ హర్షం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ పోరాట ఫలితంగా ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ నేత అనంత వెంకటరామరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఆవరణలో కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈరోజు కూడా నేను చెప్తున్నా, ఏదేమైనా కానీ చివరికి అనేది కూడా తీసుకొచ్చిన దానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ నిర్ణయం ఒక మంచి నిర్ణయం తీసుకున్నదానికి తోడ్పడిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా చేస్తున్నాను. ఇదే కాదు, మొట్టమొదటి నుంచి కూడా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏ పరిస్థితుల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడం అని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా మాకు అక్కడ అనంతపురం జిల్లాలో కూడా సూచనలు కూడా చేస్తున్నాడు. ఆ సూచనల ప్రకారమే మేమందరూ కూడా అక్కడ కూడా ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చేశాం. అనేక రకాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణదుర్గ నియోజకవర్గంలో రంగయ్య గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు చేశాం. అలాగే జిల్లా కేంద్రంలో అన్నీ కూడా చేసేసి ఈరోజు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. అంతేకాకుండా ఏప్రిల్ ఈ నెల 10వ తేదీ కూడా ఒక కళ్యాణదుర్గ నియోజకవర్గం కుందిరుపులోనే 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేరుగా ప్రధానమంత్రికే వెంటనే కూడా రెన్యూల్ చేయండి ఆర్డీటీ సంస్థను అని చెప్పేసి కూడా ఆ ఉద్యమం కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే ప్రారంభం చేశామో అదే రోజుల్లోనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపు అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసే లోపల, అంటే ఈ ఏప్రిల్ 3వ తేదీ పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నాయి కాబట్టి ఆ ముగిసే లోపల ఈ ఎఫ్సీఆర్ఏని పునరుద్ధరించకపోతే అనంతపురం జిల్లాలో పరిపాలన కూడా స్తంభింపజేస్తాము, ప్రభుత్వం యొక్క పరిపాలన స్తంభింపజేస్తాము అని చెప్పేసి అందరినీ కలుపుకొని స్తంభింపజేస్తామని కూడా ఒక పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ తర్వాత 16వ తేదీ కూడా అక్కడ ఈరోజు అక్కడ అమిత్ షా అనేది కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారిని కలసడం, అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులతో కూడా అక్కడ ఒక నిరసన కార్యక్రమం కూడా పార్లమెంటు లోపల కూడా, అంటే ఆవరణలో కూడా ఒక నిరసన కార్యక్రమం కూడా రంగయ్య గారు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు కలిసి కూడా నిరసన కార్యక్రమం కూడా ఇవ్వడం కూడా జరిగింది. అమిత్ షాను కూడా కలిసి ప్రత్యేకంగా కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. ఈరోజు వచ్చిన దానికి కూడా సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఆర్డీటీకి అన్యాయం జరిగితే అనంతపురం జిల్లాకు అన్యాయం జరిగినట్లే అని చెప్పారు మాజీ మంత్రి సాకే శైలజనాథ్. ఆర్డీటీ ద్వారా జిల్లా ప్రజలకు మేలు జరిగిందన్నారు. ఆర్డీటీ కోసం వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పోరాటం చేసిందన్నారు. ఆర్డీటీకి అన్యాయం జరిగితే జిల్లాకు అన్యాయం జరిగినట్లే. జిల్లాకు అన్యాయం జరగడంలో దళితులు, అన్ని కులాల్లో పేదవాళ్ళు, దళితులు అనే మాటే కాదు, కొద్ది వాళ్ళు ఎక్కువ పెద్ద షేర్ తీసుకోవచ్చు కాక అన్ని కులాల్లో చివరికి కాపోళ్ళు అంటే మా రెడ్డి గారి ఫ్యామిలీస్లో కూడా పేదవాళ్ళకి సహాయ సహకారాలని నేను చూశాను. కనుక మీరు దీంట్లో ఎక్కడ కూడా మీ యొక్క ఎక్కడ కనపడడంలే. మీకు ముందే చెప్పి ఉండాలి, ఇది అయిపోయింది ఇచ్చేస్తాను, మీరు వారం ముందు చెప్పొచ్చు కదా. అర్జెంటుగా ఉత్తర్వు వస్తేనే రంగయ్య గారు చెప్పారు, వస్తుంది బావగారు తొందరలో ఆర్డర్ వస్తుందని చెప్పారు. ఆర్డర్ వచ్చి రాగానే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రజల జేబులో నుంచి వాళ్ళ పోరాట ఫలితాన్ని మీరు క్లెయిమ్ చేసుకుని ఆ క్రెడిట్ చోటు చేసేదని మాత్రం ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇట్లా విషయాల్లో కూడా ఎలాగూ మీరు స్టీల్ ప్లాంట్ల మీద లేకుంటే ఎనర్జీ మీద క్లెయిమ్ చేస్తూ ఉంటారు రాజకీయాల్లో. కానీ ఇటువంటి వ్యవహారం పైన ప్రతి ఒక్కరూ కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున ఈ 9 నెలల జాప్యానికి కారణం మీరే. మీరు ప్రభుత్వంతో మాట్లాడేది మీ ప్రభుత్వం. నా బాధ ఏంటంటే ఇక్కడ మీ ప్రభుత్వం ఇది.
ఇక్కడ ఎన్డీఏ, అక్కడ ఎన్డీఏ. ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం ఉన్నారు. కాబట్టి మీరు అడిగేది ఒకటే, ప్రజల యొక్క విజయాన్ని గుర్తించండి. విజయం సాధించిన ప్రజలకు మరొకసారి నేను అభినందనలతో పాటుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే అత్యంత పోరాట పటిమ చూపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నేను అభినందిస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. మా ఎంపిక మా డిసిసి మా అధ్యక్షుల వారు చెప్పినట్లు చిన్న చిన్న ట్రివియల్ కాజెస్ చూపించి ప్రజల పక్షాన్ని నిలబడే ఆర్డిటి సంస్థ లాంటి సంస్థల్ని, ప్రత్యేకించి మా జిల్లా ఆర్డిటిని ఆపే ప్రయత్నం చేయవద్దని కోరుకుంటూ